ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. లాస్ ఏంజల్స్ లో ఐసీఈ వ్యతిరేక అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. నిరసనకారులు అమెరికా జెండాలను తగలబెట్టడం, ఉమ్మివేయడం వంటి షాకింగ్ వీడియోలు ఎక్స్ లో వైరల్ గా మారాయి. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు వ్యతిరేకంగా అమెరికా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. పలువురు నిరసనకారులు అమెరికా జెండా మీద ఉమ్మేసి దానిని తగలబెడుతున్న దృశ్యాలు అమెరికాలో ఏం జరుగుతుందన్న ఆందోళన వెంటాడుతోంది. అమెరికాలో అక్రమ వలసదారులపై తీసుకుంటున్న చర్యల్లో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క రోజులోనే 2000 మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై మండిపడ్డ అక్రమ వలసదారులు నిరసనలకు దిగారు. మొదట ప్రశాంతంగా శాంతియుతంగా మొదలైన నిరసనలు ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా తీవ్రతరమవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసు పాట్రోలింగ్ కార్లకు నిప్పు పెట్టి ఐసీఈ అధికారులు పోలీసులపై రాళ్ల దాడి చేసి అక్రమ వలసదారులు విధ్వంసం సృష్టించారు. ఒకానొక దశలో నిరసనకారుల ఆందోళనలకు వారి మీద అధికారులు బాష్పవాయువు గోళాలు, పెప్పర్ బాల్స్ ను ప్రయోగించి అదుపు చేయాలని చూశారు. కానీ ఫలితం దక్కలేదు. లాస్ ఏంజల్స్ లో ఐసీఈ వ్యతిరేక అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. నిరసనకారులు అమెరికా జెండాలను తగలబెట్టడం, ఉమ్మివేయడం వంటి షాకింగ్ వీడియోలు ఎక్స్ లో వైరల్ గా మారాయి. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు వ్యతిరేకంగా అమెరికా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. పలువురు నిరసనకారులు అమెరికా జెండా మీద ఉమ్మేసి దానిని తగలబెడుతున్న దృశ్యాలు అమెరికాలో ఏం జరుగుతుందన్న ఆందోళన వెంటాడుతోంది. అమెరికాలో అక్రమ వలసదారులపై తీసుకుంటున్న చర్యల్లో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క రోజులోనే 2000 మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై మండిపడ్డ అక్రమ వలసదారులు నిరసనలకు దిగారు. మొదట ప్రశాంతంగా శాంతియుతంగా మొదలైన నిరసనలు ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా తీవ్రతరమవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసు పాట్రోలింగ్ కార్లకు నిప్పు పెట్టి ఐసీఈ అధికారులు పోలీసులపై రాళ్ల దాడి చేసి అక్రమ వలసదారులు విధ్వంసం సృష్టించారు. ఒకానొక దశలో నిరసనకారుల ఆందోళనలకు వారి మీద అధికారులు బాష్పవాయువు లాస్ ఏంజల్స్ లో ఐసీఈ వ్యతిరేక అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. నిరసనకారులు అమెరికా జెండాలను తగలబెట్టడం, ఉమ్మివేయడం వంటి షాకింగ్ వీడియోలు ఎక్స్ లో వైరల్ గా మారాయి. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు వ్యతిరేకంగా అమెరికా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. పలువురు నిరసనకారులు అమెరికా జెండా మీద ఉమ్మేసి దానిని తగలబెడుతున్న దృశ్యాలు అమెరికాలో ఏం జరుగుతుందన్న ఆందోళన వెంటాడుతోంది. అమెరికాలో అక్రమ వలసదారులపై తీసుకుంటున్న చర్యల్లో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క రోజులోనే 2000 మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై మండిపడ్డ అక్రమ వలసదారులు నిరసనలకు దిగారు. మొదట ప్రశాంతంగా శాంతియుతంగా మొదలైన నిరసనలు ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా తీవ్రతరమవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసు పాట్రోలింగ్ కార్లకు నిప్పు పెట్టి ఐసీఈ అధికారులు పోలీసులపై రాళ్ల దాడి చేసి అక్రమ వలసదారులు విధ్వంసం సృష్టించారు. ఒకానొక దశలో నిరసనకారుల ఆందోళనలకు వారి మీద అధికారులు బాష్పవాయువు గోళాలు, పెప్పర్ బాల్స్ ను ప్రయోగించి అదుపు చేయాలని చూశారు. కానీ ఫలితం దక్కలేదు. లాస్ ఏంజల్స్ వీధుల్లో అమెరికా జెండాలను కాల్చి ఉమ్మివేస్తున్నారు. ట్రంప్ రూల్స్ కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే అక్రమ వలసదారులు చేస్తున్న ఈ నిరసనల పట్ల అమెరికన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అమెరికాలో ఉంటూ అమెరికాను ద్వేషిస్తున్న వీరిని ఎందుకు ఉండనివ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అల్లర్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ సహా FBI డైరెక్టర్ కాష్ పటేల్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలన్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు ఈ విధ్వంసానికి దిగటం సరికాదన్నారు.
లాస్ ఏంజల్స్ నగరం వ్యాప్తంగా ఐసీఈ అధికారులు ఆకస్మిక హై ప్రొఫైల్ ఇమిగ్రేషన్ రైడ్లు నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 118 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేశారు. వీరిలో చాలా మందికి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. లాస్ ఏంజల్స్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఒక్క రోజులో ఏకంగా 2000 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో తమను టార్గెట్ చేస్తున్నారంటూ అనేక సమాజాలు భారీ వలసదారుల జనాభా నిరసనలు చేయటం మొదలెట్టాయి. జూన్ 6న తొలిసారి ప్రజలు వీధుల్లోకి ఆందోళన చేపట్టారు. ఆ వెంటనే అధికారులు భారీ ఎత్తున అరెస్టులు చేపట్టారు. అయినా నిరసనలు ఆగలేదు. 2 రోజుల్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఫెడరల్ ఏజెంట్లు, స్థానిక పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ నెలకొంది. ట్రంప్ వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. మరోవైపు నిరసనలను అణచివేసేందుకు నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ లాస్ ఏంజల్స్ లోకి పంపించారు. దీని తర్వాతే ఆందోళనలు మరింత పెరిగాయని తెలుస్తోంది. భద్రతా దళాలతో ఆందోళనకారులు గొడవలు పడుతున్నారు, కార్లను ధ్వంసం చేస్తున్నారు, కనపడిన వాటన్నింటినీ నిప్పంటిస్తున్నారు. నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ పంపడాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ వ్యతిరేకించారు. దళాలను వెనక్కి తీసుకోవాలని ట్రంప్ యంత్రాంగాన్ని అధికారికంగా కోరానని ఆయనన్నారు. ట్రంప్ జోక్యం చేసుకున్నంత వరకు మాకు పెద్ద సమస్య లేదు. ట్రంప్ రావడంతో రాష్ట్రం సార్వభౌమాధికారం దెబ్బతింది. ఘర్షణలు పెరిగాయి. కాలిఫోర్నియాకు అధికారాలను తిరిగివ్వండి అని పేర్కొన్నారు.